ఫ్రెండ్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. రీ రిలీజ్ ట్రెండ్ని మన టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పోకిరి చిత్రంతో మొదలైన ఈ ట్రెండ్ ఆ తర్వాత జల్సాతో తారాస్థాయికి చేరింది. ఇక అక్కడ నుండి ఈ ట్రెండ్ మొన్న విడుదలైన జగదేక వీరుడు, అతిలోక సుందరి వరకు ఎక్కువ శాతం సక్సెస్ సాధించిన సినిమాలే ఉన్నాయి. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా మే 18న రీ రిలీజ్ అయింది. ప్రేక్షకులను భారీగానే అలరిస్తుంది. స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన యమగోళ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని యమదొంగ చిత్రాన్ని రూపొందించారు. యముడు, చిత్రగుప్తుడు తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయి నరకానికి వెళ్ళిన ఓ యువకుడు తిరిగి తన ప్రాణాలను దక్కించుకొని భూమికి చేరుకోవడమే కాకుండా కష్టాల్లో ఉన్న తన వారిని ఎలా రక్షించుకున్నాడనే కథతో ఈ సినిమాను రూపొందించారు. పౌరాణికం, డ్రామా, ఎమోషన్స్, హీరో ఎలివేషన్ లాంటి అంశాలతో ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే కలెక్షన్లు కూడా భారీగానే రాబడుతుంది. విశేషం ఏమిటంటే ఈ సినిమాకు కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. బుక్ మై షో, ట్రిస్టిక్ యాప్లలో భారీగానే టికెట్స్ తెగుతున్నాయి. ఆఫ్లైన్ ఫుట్ఫాల్స్ భారీగా నమోదవుతున్నాయి. ఇక ఈ సినిమా మొదటి రోజు 1,41,00,000 గ్రాస్ వసూలు చేసింది. సోమవారం వర్కింగ్ డే రెండవ రోజు 83 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు భారీ ఆదరణ దక్కింది ఈ సినిమాకి. మూడవ రోజు ఈ సినిమా భారీగా ఆక్యుపెన్సీని నమోదు చేసింది. రెండవ రోజు కంటే మూడవ రోజు ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. మూడవ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 23%, మ్యాట్నీ షో 23%, ఫస్ట్ షో 25%, సెకండ్ షో కూడా 25% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీ బట్టి చూస్తే మూడవ రోజు 90 లక్షల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 3 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 3,15,00,000 గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. మరి ఈ సినిమా ఫైనల్ రన్లో ఇంకా ఎన్ని కోట్లు వసూలు చేయనుందో చూడాలి.